క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో బలిపీఠం అంటే ఏమిటి? రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద ద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. బలిపీఠం అనేది దైవం కోసము సమర్పించుకునే స్థలము. బలిపీఠం లేకుండా మనము ఏ విధమైన సమర్పణలను అర్పించలేము. అది ఆధ్యాత్మికమైన లేదా శారీరక సమర్పణ అయినా బలిపీఠాన్ని ఉపయోగించకుండా సమర్పణ అర్పించలేము. ఆత్మీయ రాజ్యంలో మన పరస్పర చర్యలలో సమర్పణలు చాలా శక్తివంతమైనవి. మానవ ప్రయత్నం యొక్క ఏ రంగంలోనైనా మరియు ఏదైనా ముఖ్యమైన పని చేసే ప్రతి ఒక్కరికి బలిపీఠాలు ఉంటాయి. అక్కడ వారు త్యాగాలు చేస్తారు, అంటే సమర్పణలు చేస్తారు, మరియు అతనికి మించిన శక్తులతో సంభాషిస్తారు. బలిపీఠాలు మరియు సమర్పణలు అనేవి అత్యంత ధనవంతులైన మానవుల రహస్యాలు. ఎక్కువగా ఆశీర్వదించబడిన పురుషులు మరియు స్త్రీలు, మీకు తెలిసిన బలమైన శక్తివంతమైన పురుషులు మరియు స్త్రీలు, వారు నిరంతరము తమ సమర్పణలు అర్పించే బలిపీఠాలు కలిగి ఉంటారు. తెలివైన గొప్ప రాజులు తమ సమర్పణలతో తమ బలిపీఠాలకు సేవ చేస్తారు. ఎక్కడైనా అత్యంత శక్తివంతమైన ప్రవక్తలు, పురుషులు మరియు స్త్రీలు, వారు తమ బలిపీఠాలకు విలువ ఇస్తారు మరియు వారి సమర్పణలతో హాస్యమాడరు. ఏదైనా సమర్పణగా పరిగణించబడాలంటే అది 3 అవసరాలను తీర్చాలి. అది ఖరీదైనదిగా ఉండాలి, అది మిమ్మల్ని నొప్పి కలిగించేదిగా ఉండాలి, మరియు అది మిమ్మల్ని బాధ పెట్టాలి. ప్రతిఫలము ఖర్చు, స్వస్థత గాయములో ఉంది మరియు చెల్లింపు బాధలో ఉంది. సమర్పణ అంటే మిమ్మల్ని మీరు ఉద్దేశపూర్వకంగా గాయపరచుకోవడము. అది ఉద్దేశపూర్వకంగా ఉండాలి, ప్రమాదవశాత్తు కాదు. మీరు గొప్పగా మారాలనుకుంటే మీరు మొదట సమర్పించుకున్న పురుషుడు మరియు స్త్రీగా మారాలి, మరియు దీనికి ఒక బలిపీఠం అవసరం. ధర చెల్లించే వారికి అన్నీ సాధ్యమే. సమర్పణ అంటే మీకు అమూల్యమైనవి మరియు విలువైనవి ఇవ్వడం. ఇది మీరు ఇచ్చే దాని పరిమాణము నాణ్యత కాదు, దానికి అయ్యే ఖర్చుపై దృష్టి పెడుతుంది. సమర్పణ చేసే ప్రక్రియ బాధాకరమైనది మరియు మీరు దానిని సరిగ్గా చేయాలంటే ఒక బలిపీఠము తప్పనిసరి. బలిపీఠం అనేది మీరు ఆత్మీయ రాజ్యంలోకి కనెక్ట్ అయ్యే ప్రదేశము. ఒక బలిపీఠము ద్వారా మీరు సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసం చేస్తారు, లేదా సాతాను మరియు అతని దెయ్యాలతో సహవాసం చేస్తారు మరియు సంభాషిస్తారు. ఒక బలిపీఠము ఆత్మీయ రాజ్యంలోకి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. ఇది మనిషికి మించిన శక్తులను మీ ప్రవేశ స్థానము. బలిపీఠము సహజ మరియు అతీంద్రియ మధ్య సమావేశ స్థానము. ఇది మనిషిని తన సహజ సామర్థ్యం మరియు అవగాహనకు మించిన ప్రాంతాలలో మరియు అతని కోసం పోరాడగల శక్తులతో కలుపుతుంది. ఒక బలిపీఠము ప్రార్థనా స్థలము. ఏదైనా బలిపీఠం యొక్క పునాది మరియు వాటి వెనుక ఉన్న శక్తులు మీరు అక్కడ ఏమి ప్రార్థించవచ్చో నిర్ణయిస్తాయి. అది సాతాను బలిపీఠం అయితే సాతాను సూత్రాలు మరియు భావజాలాలపై స్థాపించబడితే మీరు అక్కడ సాతాను మరియు అతని దెయ్యాల ఏజెంట్లను మాత్రమే ప్రేరేపించగలరు. దీనికి విరుద్ధంగా అది దేవుని వాక్కు, సంకల్పము మరియు మార్గాలపై స్థాపించబడిన దైవిక బలిపీఠం అయితే మీరు దేవుణ్ణి మరియు ఆయన పరిశుద్ధాత్మను ప్రార్థించవచ్చు మరియు దేవుడి నుండి వచ్చే సమాధానం గురించి నిశ్చయత పొందవచ్చు. ఒక బలిపీఠము అంటే మీరు మీ నిబంధనలను సేవించి వాటిని సక్రియ చేసే ప్రదేశము.
నిబంధన అనేది రక్తంతో కూడిన ఒప్పందము. ఇది ఆత్మ యొక్క రాజ్యంలో అత్యంత బలమైన శక్తి. ఇది ఒక సజీవ దృగ్విషయము. ప్రతి నిబంధనకు నిరంతరము సేవ మరియు క్రియాశీలత అవసరం, మరియు దీనికి ఒక బలిపీఠం అవసరం. నిబంధనలలో బలవంతుడి శక్తి బలహీనులకు అందుబాటులో ఉంచబడుతుంది, మరియు బలహీనుడు తన బలహీనతను బలవంతులకు బదిలీ చేస్తాడు. అదేవిధంగా ధనవంతుల సంపద నిబంధనలలో పేదలకు అందుబాటులో ఉంచబడుతుంది. దీని ద్వారా నిబంధనలోని రెండు పార్టీలు సమానంగా మారతాయి. వారు ఒకరి వనరులను మరొకరు నిబంధన హక్కులుగా ఉపయోగించుకొని వారి కోరికలను నెరవేర్చుకోవచ్చు. ప్రజలు నిబంధనలోకి ప్రవేశించినప్పుడు సాధారణంగా కొన్ని భౌతిక మరియు ఆత్మీయ మార్పిడి జరుగుతుంది. అన్ని నిబంధనలలో వర్తించే ఒక సార్వత్రిక సూత్రం ఏమిటంటే, నిబంధనను ధృవీకరించడానికి మరణము అవసరము. అన్ని సందర్భాల్లో బలి మరణము వాటిని సమర్పించిన వ్యక్తి మరణాన్ని సూచిస్తుంది. ఈ బలి అర్పించడానికి ఒక బలిపీఠం అవసరము. అక్కడ నిబంధనను అర్పించాలి, సక్రియము చేయాలి మరియు నిరంతరము సేవ చేయాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.